ప్రతి ఒక్కరూ కలలు కనడం అనేది మానవ సహజం. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరూ కలలు వస్తూ ఉంటాయి. మానసిక స్థితికి ప్రతిరూపాలే కలలు. పడుకునేటప్పుడు సంతోషంగా ఉంటే ఒకలాగా, విషాదంగా ఉన్నప్పుడు పడుకుంటే వచ్చే కలలు మరొక విధంగా ఉంటాయి. మనకి కలలు వచ్చినప్పుడు వాటికి అనేక దృశ్యాలు మనకు కనిపిస్తాయి. కలలు ఎటువంటి దృశ్యాలు కనపడితే అలాంటి ఫలితాలు వస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు. కానీ కొన్ని కలలు వస్తే మాత్రం ఇతరులకు చెప్పకూడదు. ఎందుకంటే అవి చెప్పినట్లయితే మీరు చాలా నష్టపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకు ఎలాంటి కలలు వస్తే ఏం చేయాలి? ఎలాంటి కలలు వస్తే అవి నిజం అవుతాయో ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎలాంటి కలలు రావడం మంచిది కాదు. మెరుపు మెరిసినట్లు, ఉరుములు ఉరిమినట్లు, పిడుగు పడినట్లు, తల దువ్వుకున్నట్లు, ఇంట్లో నక్షత్రం ప్రకాశిస్తున్నట్లు ఇలా కలలు రావడం అనేది మంచిది కాదు. అలాగే కుక్క తమను చూచి మొరిగినట్లు, నక్క కోతి కనిపించిన, పక్షి గూడ్లను పగలగొట్టుకున్నట్లు, తడిసి ఉన్న గోడపై నడిచినట్లు, పిల్లిని చంపినట్లు, జంతువులు కరిచినట్లు, తేనెటీగలు కుట్టినట్లు, గాడిదపైకి ఎక్కినట్లు, గుడ్లగూపలు అరిచినట్లు, చెట్లు ఎక్కి అన్నం తిన్నట్టు కలలు వస్తే నిజ జీవితంలో మంచి అనేది జరగదు. అలాగే మనకు వాస్తు ప్రకారం చెప్పుకున్నట్టే తెల్లవారుజామున వచ్చే కలలు నిజం అవుతాయి అని అంటూ ఉంటారు. ఏదైనా ఒక కల సూర్యోదయం తర్వాత వస్తే సుమారు 15 రోజులు అది నిజమవుతుంది. కలలు గ్రంథం ప్రకారం ఎవరైనా చనిపోయినట్టు మీకు కల వస్తే మాత్రం దాన్ని ఎవరితోనూ చెప్పుకోకూడదు. ఇలాంటి కలలు గనక మీకు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం. మీరు త్వరలోనే అదృష్టాన్ని పొందుతారని అర్థం. ఇక మరణానికి సంబంధించిన కొన్ని అరిష్ట కలలు కూడా ఉంటాయి. కలలు ఆత్మహత్యను చూసే అది చాలా అరిష్టం. ఇలాంటి కల వస్తే మాత్రం మీరు ఏదైనా ఇబ్బందిలో పడబోతున్నారని మీరు ముందుగానే జాగ్రత్త పడడం చాలా మంచిది. బంగారు నగలు కలలో కనిపిస్తే అది చాలా అదృష్టం. ఇలాంటి కల కూడా ఎవరితోనే చెప్పకూడదు. బంగారాన్ని కనుక మీరు కలలో చూస్తే మాత్రం త్వరలోనే మీ సంపద అనేది రెట్టింపు అయ్యి మీకు లక్ష్మీ అనుగ్రహం అనేది అతి తొందరలో కలగబోయి మీరు కోటీశ్వరులుగా మారిపోయే కళ అని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే కలలో దెయ్యం కనిపించడం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యను మీరు సూచిస్తుంది అని అర్థం. మీకు పీడకలలు మరి ఎక్కువగా వస్తుంటే నిద్రపోయే ముందు మీ దిండు కింద ఒక నిమ్మకాయను పెట్టుకోండి. ఇది చిన్న పరిహారం పాటించడం వల్ల మీకు పీడకలలు సమస్యల నుండి బయటపడవచ్చు. మీ కలలో పాము కాటు వేసి రక్తం వచ్చినట్లు కనిపిస్తే మీ కష్టాలన్నీ తీరి అదృష్టం పట్టబోతుందని అర్థం చేసుకోవాలి. అలాగే మాంసం తిన్నట్టు కలలు వస్తే మీకు త్వరలోనే గాయాలు అవుతాయని ముందుగా జాగ్రత్త పడడం మంచిది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఇంకా మంచిది. మీ కలలో కుక్కలు కరిచినట్లు కనిపిస్తే త్వరలో కష్టాలు అనుభవించబోతున్నారని అర్థం. అలా దెబ్బలు తిన్నట్లు కలలు వస్తే పరీక్షలో ఉత్తీర్ణులు అవుతారట. మీకు పెళ్ళైనట్టు కల వస్తే మీ జీవితంలో ఎదుర్కోవలసిన ఇబ్బందులు చాలా ఉంటాయని అర్థం చేసుకోవాలి. కలలో కుంకుమ పెట్టుకున్నట్టు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని అర్థం. మీ చేతిలో దురద మొదలైతే అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కలలో మీరు ఆనందంగా నవ్వుతూ కనిపిస్తే త్వరలో మీకేదో ప్రమాదం జరగబోతడానికి సూచన. కోపంతో తిట్టుకున్నట్టు గొడవ పడినట్టు ఉన్నట్లయితే తీవ్ర ప్రమాదాల్లో జరుగుతాయని సంకేతం. ఇలాంటి పీడకలలు తరచుగా వేధిస్తుంటే శివుడిని ఆరాధించాలని మన శాస్త్రం చెబుతుంది. ఇలాంటి కలలు వచ్చినప్పుడు సహజంగానే ఆందోళన కలుగుతుంది. పీడకలలు వేధిస్తూ ఉంటే
నిత్యం జీవితంలో ఓం నమః శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని జపిస్తే మంచిది. మీ కలలో నీళ్లు కనిపిస్తే మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. కలలో చేపలు కనిపిస్తే ఇంట్లో త్వరలోనే శుభకార్యం జరుగుతుందని సంకేతం. పూజ చేస్తున్నప్పుడు దేవుడికి సమర్పించే పువ్వు మీ ముందు పడితే దానిని దైవ అనుగ్రహం అని భావించి దానిని మీ తలలో పెట్టుకోవాలి. జీవితంలో అదృష్టానికి చిహ్నంగా భావించాలి. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ పువ్వు వస్తే అది అదృష్టానికి సంకేతం. ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభప్రదం. మనకు వచ్చే చాలా కలలు భవిష్యత్తులో జరిగే పరిమాణాలను సూచిస్తాయి. పాములు, తేళ్ళు మీ కలలో ఎక్కువగా వస్తే మాత్రం మీకు శత్రువులు ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీకు వచ్చిన కలలో కుండబోత వర్షం కురిసినట్లుగా కనిపిస్తే మీ వివాహ సంబంధంలో త్వరలో దెబ్బతింటుందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి కల వస్తే మాత్రం మీరు ఇతరులకు ఎట్టి పరిస్థితిలో చెప్పకండి. లేదంటే అది నిజం జరగబోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కల వస్తే మీరు ఎవరికి చెప్పుకోవడమే మంచిది. కాబట్టి కొన్ని కలలు ఇతరులకు చెప్పుకోపోవడమే మంచిది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.